దేహశుద్ధి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు రాఘవులు అని ఒక కొడుకుండేవాడు. రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఆయన వాడిని కర్కోటకుడల్లే చూసేవాడు. వాడి చేత సచ్చేటట్టు పొలం పని, దొడ్డి పని చేయించేవాడు. రాఘవులు మంచి పనిమంతుడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసినా, చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు. వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింత పని కల్పించేవాడు. రాఘవులుండే ఊళ్ళోనే రామి అని ఒక పేదవాళ్ల పిల్ల ఉండేది. రామి కూడా రాఘవులకు మళ్ళేనే బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు. నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుకుతోడు ఒక పెళ్ళాన్ని కూడా తెస్తావా? అదేమీ కుదరదు. నన్ను చిల్లిగా పడకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగినాడు పెళ్లి చేసుకుందువుగాన్లే అన్నాడు రాఘవులు తండ్రి. తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడన్నా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చునని రాఘవులకు తోచింది. ఒకనాడు అతను తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీదకి బయలుదేరాడు. తానెలా పోతున్నట్టు ఒక్క రామికి మాత్రమే చెప్పాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది. ఆమె నెత్తిన కట్టెల మోపు ఉంది. అవ్వా, పెద్దదానివి, నువ్వు మొయ్యలేవు, ఆ మోపిటియ్యి, మీ ఇంటి దాకా దాన్ని మోసుకువచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు. ఏ ఊరు నాయనా, నీ పేరేమిటి, ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ తన నెత్తిమీది మోపు రాఘవులకిచ్చి. రాఘవులు అవ్వకు తన కథ అంతా చెప్పి, ఎక్కడన్నా పని చూసుకుందామని వెళ్తున్నానబ్బా, 4 డబ్బులు చేర్చినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయితే ఎక్కడికో పోవటం దేనికి నాయనా, మా ఇంట్లో పని చెయ్యి, పని చేసినన్నాళ్ళు తిండి పెట్టి 1 ఏడాది అయినాక నాకు తోచింది ముట్ట చెబుతాను అంది అవ్వ. అట్లాగే కాని అబ్బా, పెద్దదానివి, నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అన్నాడు రాఘవులు. అలాగే అతను 1 ఏడాది పాటు అవ్వ దగ్గర పనిచేశాడు. పశువులకు మేత, నీరు పెట్టడము, పాలు పితకటము, దొడ్లో కూరగాయలు పెంచటము, అడవిలో కట్టెలు కొట్టి తేవటము మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు. అవ్వ వాడికి 3 పూటలా సుష్టుగా భోజనం పెట్టింది. 1 ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో, నాయనా, 1 ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు, నీకేదైనా ఇచ్చి మరీ పంపుతాను అన్నాను గదా, నా దగ్గర ఉన్న గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది. రాఘవులు తెల్లమొహం వేశాడు. గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది? దాన్ని మేపడం ఎలాగూ? ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు రావచ్చు. కాని దానితో తను భార్యను ఎలా పోషిస్తాడు? అవ్వ తనను మోసం చేసింది. వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి, పిచ్చివాడా, నీ చేత ఎంతకాలం పని చేయించుకుని మామూలు గాడిదని ఇచ్చి పంపుతానా? దాన్ని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అంది. చెవులు పట్టి లాగగానే గాడిద హాహీ హాహీ అంటూ వాండ్ర పెట్టసాగింది. అది అలా వాండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు, రత్నాలు రాలాయి. వాటిని చూసి రాఘవులు పరమానంద పరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు. వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దు కూకింది. పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, ఈ రాత్రికి భోజనం పెట్టు, ఎక్కడే పడుకుని రేపొదయం నా దారిన నేను పోతాను అన్నాడు. పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. రాఘవులు భోజనం చేసి పడుకోబోతూ ఉండగా పేదరాశి పెద్దమ్మ, నాయనా, నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరతావో ఏమో, నాకివ్వవలసిన వరహ ఇప్పుడే ఇచ్చేస్తావా ఏమిటి అన్నది. కొంచెం ఉండు పెద్దమ్మ, ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు. గాడిద హాహి హాహి అని ముత్యాలు, రత్నాలు రాల్చింది. రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి, బేదదానివి ఉంచుకో అన్నాడు. జరిగినదంతా పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయినాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనపడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. తర్వాత వాడు రాఘవులు బట్టలు తడిమి వాడు మూట కట్టుకున్న ముత్యాలను, రత్నాలను కూడా లాగేశాడు. రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు.
వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి, దాని చెవులు గట్టిగా లాగి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు. గాడిద హా హీ అంది గాని ముత్యాలు రాల్చటానికి బదులుగా రైతును వెనక కాళ్లతో మొహం పగిలేటట్టు తన్నింది. ఛీ, బుద్ధి లేని గాడిద, నిన్ను ఎవరో బాగా మోసం చేశారు, నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవులను తండ్రి గట్టిగా తిట్టాడు. ఇంత మోసం ఎలా జరిగిపోయింది రాఘవులకు అంతు చిక్కలేదు. వాడు మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవడానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్టగట్టి తీసుకుపోతూ కనిపించాడు. తాత, పెద్దవాడివి, వాటిని నువ్వెక్కడ మోస్తావు, నాకియ్యి, మీ ఇంటి దాకా తెచ్చి నా దారిన నేను పోతా అన్నాడు రాఘవులు. వడ్రంగి రాఘవులు సమాచారం అంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచింది ఇస్తానన్నాడు. రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచు పళ్ళెమిస్తూ, ఇది మామూలు కంచం కాదు, అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు, పంచభక్ష్య పరమాన్నాలిస్తుంది అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టు కూర్చుని, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. వెంటనే కంచం నిండా అన్నము, కూరలు, భక్ష్యాలు సిద్ధమయ్యాయి. వాడు వాటన్నిటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకుని బయలుదేరాడు. వాడు వెనకట్లాగానే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు వాలింది. పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని రేపు తెల్లవారుగానే నా దారిని పోతాను పెద్దమ్మ అన్నాడు. సరే నాయనా, మరి భోజనమో అంది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మా అంటూ రాఘవులు తన కంచం తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు, పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. పెద్దమ్మ కొడుకు ఒక రాత్రివేళ లేచి రాఘవులు నిద్రపోతూ ఉండగా అతని కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపి, ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటికి తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు పని చూసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. పోగా 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 ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఒక వయసు మళ్ళిన వాడొకడు దాన్ని గొడ్డలతో కొడుతున్నాడు. ఎందుకు ఆ చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు. వాగుకు వంతెన కోసంరా బాబు అన్నాడు వయసు మళ్ళినవాడు. ఆ గొడ్డలు ఇట్లా అయ్యి అని రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసి చెట్టు వాగుకు అడ్డంగా పడేటట్టు కొట్టాడు. ఆ మనిషి రాఘవులు చేతి నుంచి గొడ్డలి తీసుకుని, మంచి సహాయం చేశావురా బాబు, నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టు కొమ్మ ఒకటి 2 నరుకులు నరికి చేతికర్రలాగా తయారు చేసి ఇచ్చాడు. రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకుని ముందుకు సాగిపోతూ ఉండగా పెద్దయ్య, చూడరా బాబు, అది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్లను కొడుతుంది, అందుచేత అది నీకు అన్ని విధాలా ఉపయోగం అన్నాడు. రాఘవులి మాటలకు ఆశ్చర్యపడి, గాలిని కొట్టవే కర్ర అన్నాడు. వెంటనే ఆ కర్ర వాడి చేతి నుంచి దూసుకుపోయి గాలిని బాధసాగింది. రాఘవులు ఆ కర్రను మళ్లీ చేతికి తీసుకున్నాడు. అతను తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది. వెంటనే అతను ఆ గ్రామం వెళ్ళాడు. ఏం పెద్దమ్మా, బాగున్నావా అని అడిగాడు రాఘవులు. నిన్నెప్పుడు చూసినట్టు లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. అవును, మనం ఈ అబ్బాయిని ఎప్పుడు చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. నా గాడిదను కంచాన్ని మీరు దొంగిలించారు, ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు అతను. మేము నీ సొత్తేమి కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. వాణ్ణి తన్నవే కర్రా అన్నాడు రాఘవులు. వెంటనే వాడి చేతికర్ర గాలిలో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకుకు గట్టిగా దేహశుద్ధి చేసింది. క్షమించు నాయనా, నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం, నీ వస్తువులు నువ్వు పట్టుకుపో, నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్రా అన్నాడు. తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంట పెట్టుకుని స్వగ్రామం చేరి
రామిని పెళ్లాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. చైనా దేశపు కథ. అదృష్టం. కైపెంగ్ రాజధానిలో చిన్ అనే వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతను ఉదయం పెందలాడే లేచి రాత్రి పొద్దుపోయిన దాకా ధనార్జన కోసమే పాటుపడేవాడు. ఈ విధంగా శ్రమించి తగినంత డబ్బు కూడబెట్టినాక అతను తాను కూడబెట్టింది భద్రంగా ఉంచుకోవటానికి గాను ఒక ఉపాయం చేశాడు. తన వద్ద ఉన్న చిల్లర నాణ్యాలు ఖర్చుకుంచుకుని కల్తీ లేని వెండి యావత్తు కరిగించి 3 వీసల వెండికి ఒక్కొక్కటి చొప్పున అచ్చులు పోయించుకున్నాడు. ఇలా ఏళ్ల తరబడి అతను నిల్వ చేసిన వెండి 8 అచ్చులయ్యింది. అంతకు మించి వెండి పోగు చేయటం చినుకు సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ తర్వాత రాబడి ఎంతో, ఖర్చు కూడా అంతా ఉంటూ వచ్చింది. ఈ 8 వెండి అచ్చులను ఎర్ర తాళ్లతో కట్టి తన తలదిండు పక్కనే పెట్టుకునేవాడు చిన్. రాత్రి నిద్రపోయే ముందు వాటిని తన చేత్తో తడిమి చూసుకుని సంతోషించేవాడు. చిన్కు 4 కొడుకులుండేవారు. వాళ్ళు తమ తండ్రి 70వ జన్మదినం నాడు పెద్ద విందు చేసి ఆయనకు ఎంతో గౌరవం చూపారు. ఆయన వారిని చూసి ఎంతో ప్రేమతో, నాయన్లారా, నేను నా జీవితమంతా ఎంతో కష్టపడి మనకు లోటు లేకుండా సంపాదించాను. నేను పోగు చేసిందంతా 8 పెద్ద వెండి అచ్చుల రూపంలో ఉంది. 2 అచ్చులను ఒక్కొక్క ఎర్ర తాడుతో కట్టి 4 కట్టలు సిద్ధంగా ఉంచాను. మంచి రోజు చూసి మీ 4కి 4 కట్టలను ఇస్తాను. వాటిని పోగొట్టుకోకుండా యావజ్జీవము మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. చిన్ కొడుకులు పరమానందభరితులయ్యారు. చిన్న రాత్రి తన పక్క మీద పడుకుని తన తలకు సమీపంగా ఉన్న 8 వెండి అచ్చులను చేతితో తడిమి చూసుకుని తనలో తాను నవ్వుకుని కళ్ళు మూసి నిద్రలో పడ్డాడు. ఇంతలో గదిలో అలికిడయ్యింది. గదిలో మనుషులు మసులుతున్నట్టు తోచి చిన్ తన మంచానికి గల తెరలు తొలగించి చూశాడు. గదిలో దీపం వెలుగుతూనే ఉంది. దాని వెలుగులో చిన్కు 8 మంది ఆజానుబాహులు కనిపించారు. వారు తెల్లని దుస్తులు, నడుములకు ఎర్రని కాసలు కలిగి ఉన్నారు. చిన్ను చూసి వారు సమీపంగా వచ్చి వంగి దండాలు పెట్టి, బాబూ, మేము అన్నదమ్ములం. మిమ్మల్ని కొలవమని దేవుడు మమ్మల్ని పంపాడు. ఇంతకాలము మీరు మా చేత ఏ పని చేయించుకోకుండా మమ్మల్ని దగ్గర పెట్టుకుని ఎంతో ఆదరించారు. మీ కాలం ముగియబోతున్నది. ఆఖరి క్షణం దాకా మీ వెంటనే ఉందామనుకున్నాం. కానీ మమ్మల్ని మీరు మీ కొడుకుల పరం చేయబోతున్నట్టుగా తెలియవచ్చింది. అయితే మాకు వారి సేవ చేసే యోగం లేనందువల్ల తమకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోవచ్చాం. మేము ఈ సమీపంలో ఉండే పలాని గ్రామంలో బాగానే ఆయన వద్ద కొలువు చేయబోతున్నాం. మళ్ళీ మనం ఒక్క పర్యాయం కలుసుకుంటాంలేండి అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. మొసలి చిన్ సంభ్రమాశ్చర్యాలతో మంచం మీద నుంచి కిందికి చూశాడు. వెళ్ళిపోతున్న ఆ 8 మందిని వెంబడించాడు. ఆ తొందరలో ఆయన ఏదో అడ్డు తగిలి పడిపోయాడు. మళ్లీ కళ్ళు తెరిచేసరికి ఆయన తన మంచం మీదనే పడుకుని ఉన్నాడు. తాను అంతకుముందు చూసినదంతా కల మాత్రమేనని ఆయనకు తెలిసిపోయింది. చిన్ మంచం మీద నుంచి దిగి దీపం పెద్దది చేసి వచ్చి తన దిండు పక్కన తడివి చూసుకున్నాడు. వెండి అచ్చులన్నీ మాయమైపోయాయి. తాను కలలో చూసినది విన్నది వివరంగా జ్ఞాపకం చేసుకుని ఆ కల నిజమైందని అనుకున్నాడు. తన కష్టార్జితం తన కొడుకులకు కాక ఎవరో పరాయి వాళ్లకు పోవటం ఆయనకు విచారం కలిగించింది. అయినా ఈ వాంగ్ అనేవాడు ఫలాని గ్రామంలో ఉంటాడని తెలుసు కనుక విచారిద్దామని అనుకున్నాడు. చిన్కు ఆ రాత్రి మరి నిద్ర పట్టలేదు. తెల్లవారుతూనే ఆయన ఆ గ్రామానికి వెళ్లి వాంగ్ ఇల్లు తెలుసుకున్నాడు. వాంగ్ ఇంట ఏదో వేడుక జరుగుతున్నది. చిన్ లోపలికి వెళ్ళగానే వాంగ్ వచ్చి అతిథి మర్యాదలు చేశాడు. ఇవాళ మీ ఇంట ఏమిటి విశేషం అని చిన్ వాంగ్ను అడిగాడు. మరేం లేదు, నా భార్య చాలా రోజులుగా జబ్బుతో తీసుకుంటోంది. నిన్న జ్యోతిషుణ్ణి అడిగితే నా భార్య పడుకునే మంచం కదిలిస్తే గాని జబ్బు నయం కాదన్నాడు. నిన్న రాత్రి నా భార్యకు కలలో 8 మంది ఆజానుబాహులు కనబడి తాము ఇంతవరకు చిన్నని ఆయన వద్ద ఉండి ఇప్పుడు మా ఇంట కొలువు చేయవచ్చామన్నారు. తర్వాత వాళ్ళు నా భార్య మంచం కింద దూరారు. వెంటనే నా భార్యకు చెమటలు పట్టి వ్యాధి కాస్త నెమ్మళించింది. ఇవాళ ఆవిడ మంచం పక్కకు జరిపేసరికి దాని కింద దుమ్ములో 8 పెద్ద వెండి అచ్చులు
ఎర్రతాళ్లతో కట్టి కనిపించాయి. అవి ఎలా వచ్చింది అంతుపట్టడం లేదు. అయినా భగవంతుడి దయ వల్ల కలిసి వచ్చింది కదా అని సమారాధన చేసుకుంటున్నాం అన్నాడు వాంగ్. చింతన కథ యావత్తు వాంగ్కు చెప్పి, భగవంతుడు ఇలా జరగాలని నిర్దేశించి ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్కసారి ఆ వెండి అచ్చులు నన్ను చూడనిస్తారా అని అడిగాడు. వాంగ్ అచ్చులను తన నౌకర్ల చేత 4 పెద్ద పళ్ళాలలో పెట్టి తెప్పించి చిన్కు చూపాడు. వాటిని చూసి ముసలి చిన్ కన్నీరు కార్చాడు. వాంగ్కు ఆ ముసలివాణ్ణి చూసి జాలి కలిగింది. ఆయన 10 తులాల వెండి తీసుకువచ్చి ఉంచండి అని చిన్కు ఇవ్వబోయాడు. 3 మణుగుల వెండి పోగొట్టుకున్న దుఃఖంలో చిన్కు ఈ వెండి తీసుకోబుద్ధి పుట్టక నిరాకరించాడు. వాంగ్ బలాత్కారంగా దాన్ని చిన్ చొక్కా చేతిలో తోపేశాడు. చిన్ దాన్ని తిరిగి ఇవ్వాలని చొక్కా చేతిలో ఎంత తడివినా వెండి కనిపించలేదు. చివరకు ఆయన సెలవు పుచ్చుకుని తన గ్రామం వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి వాంగ్ ఇంటి నౌకర్లు ఇల్లు ఊడుస్తుంటే మండిగం కింద ఆ 10 తులాల వెండి దొరికింది. చిన్ చొక్కా చేతిలో చిల్లి ఉండి వాంగ్ ఆ వెండిని లోపల పెట్టిన మరుక్షణమే కింద పడి మండిగం దగ్గరికి దొర్లిపోయింది. చిన్న అదృష్టం అలా ఉంది. కథ సమాప్తం. భాస నాటక కథ బాలచరిత్ర. అర్ధరాత్రి వేళ మధురా నగరంలో అందరూ నిద్రలో మునిగి ఉండగా కారాగృహంలో దేవకి ఒక మగబిడ్డను ప్రసవించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కలహప్రియుడైన నారద మహాముని వచ్చి ఆ బాలుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డను పక్కలో పెట్టుకుని పడుకుని ఉన్న దేవకికి అనేక శుభలక్షణాలు కనిపించాయి. పెద్ద చెంచామారుతంతో పాటు ఆకాశాన కళ్ళు చెదిరే మెరుపులు మెరిశాయి. భూమి కంపించింది. కాని కంసుడి బుద్ధి తెలిసింది కావటం చేత ఆమె ఈ నిమిత్తాలు చూసి సంతోషించలేకపోయింది. వసుదేవుడు ఆమె వద్దకు వచ్చి శిశువును చూసి ఆనందించి, బిడ్డనిచ్చేయి, ఎక్కడికైనా తీసుకుపోతాను అన్నాడు. అయ్యో, బిడ్డను తనివి తీరా చూసుకొనివ్వండి అన్నది దేవకి. నీకు తనివి తీరేలోగా మృత్యువు కంసుడి రూపంలో రానే వస్తుంది అన్నాడు వసుదేవుడు. విధి లేక ఆ బిడ్డను తన భర్త చేతికి అందించింది. బిడ్డ బరువు చూసి వసుదేవుడు నివ్వెరపోయాడు. ఆయన బిడ్డను తీసుకుని బయటికి పోతుంటే కవాటాలు వాటికవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్లు గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు మధురానగరం దాటిపోతున్నాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆకాశమంతా కాటుక పులిమినట్టుంది. దారి కొంచెం కూడా తెలియటం లేదు. ఈ చీకటిలో ముందుకు సాగటం నా వల్ల కాదు అని వసుదేవుడు అనుకునేటంతలో ఎక్కడి నుంచో కాంతి పడి దారి స్పష్టంగా కనిపించింది. తాను శిశువును తీసుకుపోతున్న సంగతి తెలిసి దుర్మార్గుడైన కంసుడు తనను పట్టడానికి దివిటీలతో మనుషులను పంపాడనుకుని వసుదేవుడు ఆత్మరక్షణ కోసం కత్తి దూసి వెనక్కు తిరిగి చూశాడు. కాని ఎవ్వరూ లేరు. దారిని వెలిగించిన కాంతి శిశువు నుంచి వస్తున్నది. ఆయన త్వరలోనే యమునను చేరుకున్నాడు. యమునా నది సుడులు తిరుగుతూ పూటుగా ప్రవహిస్తూ ఉంది. అందులో మహాసర్పాలు, మొసళ్ళు ఉంటాయి. అయినా భయపడి ప్రయోజనం లేదు. నది ఏది అవతలికి వెళ్లవలసిందే. ఇలా అనుకుంటూ ఆయన నదిలో కాలు పెట్టగానే అలలు విడిపోయి దారి ఇచ్చాయి. వసుదేవుడు శిశువుతో సహా అవతలి ఒడ్డుకు చేరి ఒక మర్రి చెట్టు కిందికి వచ్చాడు. ఆ సమీపంలోనే ఆయన మిత్రుడైన నందగోపుడుండే పల్లె ఉంది. కంసుడు ఆజ్ఞాపించగా ఆయన పాపం ఆ నందగోపుణ్ణి కొట్టి సంకెళ్ళు కూడా వేశాడు. తన బిడ్డను నందగోపుడి సంరక్షణలో ఉంచితే బాగుండుననుకున్నాడు వసుదేవుడు. ఆ సమయానికే చనిపోయిన ఆడ శిశువును తీసుకుని సంకెళ్లతో సహా నందగోపుడు అక్కడికి వచ్చాడు. జరిగిందేమంటే అంతకు ముందే నందగోపుడి భార్య అయిన యశోద ఈ ఆడ శిశువును ప్రసవించి స్పృహ తప్పిన స్థితిలో ఉండిపోయింది. తాను కన్నబిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో కూడా ఆమె ఎరగదు. ఈ శిశువేమో పుడుతూనే చనిపోయింది. మర్నాడు పల్లెలో ఇంద్రయజ్ఞం అనే ఉత్సవం జరగబోతోంది. నందగోపుడికి బిడ్డ పుట్టి చనిపోయిందంటే పల్లెలో వారంతా విచారపడి ఉత్సవం జరుపుకోలేకపోతారు. అందుకని నందగోపుడు చనిపోయిన శిశువును పారవేయటానికని చీకటిలో పడి యమునా తీరానికి వచ్చాడు. నందగోపుడు తనలో తాను గొణుక్కుంటూ ఉండటం వినపడి వసుదేవుడు, ఎవరది? నా స్నేహితుడు నందగోపుడేనా అని పిలిచాడు. భూతాలో పిశాచాలో తనను పిలుస్తున్నాయనుకుని మొదట నందగోపుడు భయపడ్డాడు. తర్వాత గొంతు గుర్తించి వసుదేవుడు
అయినా ఆయనతో నాకేమిటి? కంసుడు కొట్టమంటే నన్ను కొట్టాడు, నాకీ సంకెళ్ళు తగిలించాడు. చిచి, ఇంత కఠినుణ్ణైపోతున్నానేమిటి? రాజాజ్ఞ ధిక్కరించలేక నన్ను శిక్షించాడే గాని నాకు ఎన్ని వేలసార్లు ఉపకారం చేశాడు కాడు అనుకుంటూ వసుదేవుణ్ణి సమీపించాడు. నందగోప, క్షేమంగా ఉన్నావా? అందరూ కులాసాగా ఉన్నారా అని వసుదేవుడు అడిగాడు. నందగోపుడు వసుదేవుడికి ప్రణామం చేసి తన భార్య ఆడ శిశువును ప్రసవించిన సంగతి, ఆ శిశువు పుడుతూనే చనిపోయిన సంగతి, మర్నాడు జరగనున్న ఇంద్రోత్సవానికి విఘాతం కాకుండా తాను శిశువును పారవేయవచ్చిన సంగతి తెలిపాడు. వసుదేవుడు తాను తెచ్చిన శిశువును గురించి చెప్పి, ఇప్పటికే కంసుడు నా బిడ్డలను 6 చంపాడు, వీడు 7వవాడు. నా శిశువును తీసుకుపోయి నీ ఎంట పెంచు అన్నాడు. అమ్మో, ఈ సంగతి కంసరాజుకు తెలిస్తే అన్నాడు నందగోపుడు. కాని మరుక్షణమే వసుదేవుడు కోరినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు. అయితే చనిపోయిన శిశువును చేతిలో ఉంచుకుని తాను మైలపడి ఉన్నానని, స్నానం చేస్తే గాని వసుదేవుడి శిశువును తాకటానికి లేదని అతనికి తోచింది. అంతలోనే పాతాళగంగ పైకి వచ్చి అతనికి స్నానం చేయించింది. తర్వాత నందగోపుడు వసుదేవుడి బిడ్డను చేత పట్టుకుని, ఎంత బరువో అన్నాడు. ఇంతలో విష్ణువు పరిచారకులైన గరుత్మంతుడు, శంఖము, చక్రము, శార్క్యము, కౌమోదకి మొదలైనవి వచ్చి బాలుడికి ప్రణామాలు చేశాయి. నందగోపుడు కూడా ప్రణామం చేశాడు. వెంటనే చిత్రంగా అతని సంకెళ్ళు రాలిపోయాయి. నందగోప, నా కొడుకుని ఎలా పెంచుతావో అన్నాడు వసుదేవుడు. బాబు, మీవాడు మా పల్లెకు ప్రభువే అనుకోండి. ఏ ఇంటికి పోయినా పెరుగో, పాలో, వెన్నో, మజ్జిగో తప్పక ఇస్తారు అన్నాడు నందగోపుడు. తర్వాత ఇద్దరూ వచ్చిన దారి పట్టారు. మధురకు తిరిగిపోయే వసుదేవుడికి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. తీరా చూస్తే నందగోపుడి కుమార్తె తిరిగి ప్రాణం వచ్చి ఏడుస్తోంది. వసుదేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ బిడ్డను తీసుకుపోయి దేవకి పక్కలో పడుకోబెట్టి కంసుడిని మోసగించవచ్చు. ఆడబిడ్డకు ఆయన ఏ ప్రమాదం తలబెట్టపోడు అనుకుంటూ మధురకు వచ్చేశాడు. ఆ రాత్రి రాజగృహంలో కంసుడు నిద్రపోతూ పీడకలలు కంటున్నాడు. రాజహర్మ్యాలు కూలిపోతున్నాయి. భూమి తుఫానులో చిక్కిన బోడలాగా కొట్టుకుంటున్నది. నల్లని కాటుక రంగు గల మాతంగ స్త్రీలు తమను పెళ్లాడమంటూ కంసుడిని చుట్టుముట్టారు. అతను వారిని కసిరి కొట్టాడు. ఇంతలో ఒక భీకరాకారం వచ్చి, కంస, నేను మధుక మహాముని శాపాన్ని, నీలో ప్రవేశించబోతున్నాను. నీ మంచి రోజులైపోయాయి అన్నది. ఆ శాపం కంసుడి అదృష్ట దేవతను పిలిచి, ఇక నీకిక్కడ తావులేదు, వెళ్ళిపో అని చెప్పింది. కంసుడు నిద్రలేచి యశోధర అనే ప్రతిహారిని పిలిచి, ఇప్పుడు మాతంగ స్త్రీలు లోపలికి వచ్చారా అని అడిగాడు. లేదన్నది ప్రతిహారి. కంసుడు బాలాకి అనే కంచుకిని పిలిపించి, ఈ భూకంపాలకు, ఉల్కాపాతాలకు, మారుతాలకు కారణం ఏమిటో సాంవత్సరిక పురోహితుడిని అడిగి తెలుసుకురా అని పంపాడు. బాలాకి తిరిగి వచ్చి, మహారాజా, ఈ రాత్రి ఆదిదేవుడు భూమిపైకి అవతరించాడని పురోహితుడు చెబుతున్నాడు అన్నాడు. ఆదిదేవుడు ఎవరి కొడుకుగా పుట్టాడో, ఎందుకై పుట్టాడో కూడా అడిగిరా అన్నాడు కంసుడు. బాలాకి సరేనని వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి, మహారాజా, దేవకీదేవి స్త్రీ శిశువును ప్రసవించింది అని చెప్పాడు. కంసుడు ఈ మాట నమ్మక, వసుదేవుడైతే నిజం చెబుతాడని ఆయనను పిలిపించి అడిగాడు. ప్రాణాన్ని రక్షించటానికి చెప్పే అబద్ధం నిజంతో సమానమనుకుని వసుదేవుడు తన భార్య ఆడ శిశువును ప్రసవించినట్టు చెప్పాడు. ఆడదైతేనేం, మగవాడైతేనేం చచ్చి తీరవలసిందే అన్నాడు కంసుడు. ఎవరెంత చెప్పినా లాభం లేకపోయింది. అయ్యో, మరొకరి బిడ్డను ఎలా చావనిచ్చేది? నా కొడుకును మళ్ళీ తీసుకురానా అనుకున్నాడు వసుదేవుడు. కాని ఈ బిడ్డ ఒకప్పుడు చనిపోయి బతికినదేనని, ఆమెకి హాని కలగదని తనకు తాను సమాధానం చెప్పుకుని దేవకిని ఊరడించటానికి వెళ్ళాడు. కంసుడు దేవకి వద్ద నుంచి బిడ్డను తెప్పించాడు. ఆ బిడ్డలో గల శుభలక్షణాలు చూసి అతనికే చంపబుద్ధి కాలేదు. కాని దేవకి 7వ గర్భం తన ప్రాణం తీస్తుందని ముని శాపం పెట్టాడు. ఈ బిడ్డ చస్తే గాని తనకు మనశ్శాంతి లేదు. అతను ఈ బిడ్డను కంసశిలకేసి విసిరికొట్టాడు. మరుక్షణమే సపరివారంగా కాత్యాయని ప్రత్యక్షమై, ఓరి కంస,
నిన్ను నాశనం చేయటానికే నేను వసుదేవుడి వంశంలో అవతరించానురా అని వెళ్ళిపోయింది. తెల్లవారు వస్తోంది. కంసుడు తనకు రాగల అశుభాలకు విరుగుడుగా శాంతి చేసుకోవటానికి ఉపక్రమించాడు. అయితే నందగోపుడి ఇంట కృష్ణుడు జన్మించిన నాటి నుండి గోవులకు గోపాలకులకు జీవితం ఆనందమయంగా ఉంది. బృందావనం కళకళ్లాడుతోంది. కందమూలాలు, పాలు, పెరుగు సర్వ సమృద్ధిగా ఉన్నాయి. గోపాలకులు కృష్ణుణ్ణి గురించి కథలు చెప్పుకునేవారు. అతడు 10 రోజుల పిల్లవాడే ఉండగా తనను చంపవచ్చిన పోతన వద్ద పాలు తాగేసరికి ఆ దుర్మార్గురాలు కాస్త చచ్చిపోయింది. 1 నెల రోజుల వాడే ఉండగా శకటాసురుణ్ణి చంపేశాడు. చుట్టుపక్కల ఇళ్లలో పాలు, వెన్న దొంగిలించాడని యశోద రోటికి కట్టేస్తే ఆ రోటిని 2 చెట్ల మధ్యగా ఈడ్చుకుపోయి వాటిని కాస్త ధ్వంసం చేశాడు. అయితే ఆ వృక్షాలలో యమలార్జనులనే రాక్షసులు దాగి ఉండి వాటితో పాటే నశించారు. ఇంకొకసారి బలరాముణ్ణి ప్రలంబుడనే రాక్షసుడు నందగోపుడు వేషంలో వచ్చి ఎత్తుకుపోసాగాడు. బలరాముడు మోసం గ్రహించి ఒక్క గుద్దుతో వాడి కళ్ళు ఊడిపడేలాగా కొట్టి చంపేశాడు. ఇంకొకసారి తాటితోపులో ధేనుకుడనే రాక్షసుడు గాడిద రూపంలో వస్తే కృష్ణుడు వాడి ఎడమకాలు పట్టుకుని విసిరి కొట్టి చంపాడు. అలాగే గుర్రం రూపంలో వచ్చి కేసి అనే రాక్షసుడి నోట కర్పూరం పెట్టేసరికి వాడు 2గా చీలి చచ్చాడు. ఒకనాడు గోపకులు గోపికలు ఆనందంగా నృత్యాలు చేస్తుంటే అరిష్ట వృషభం వచ్చి భీభత్సం చేసింది. కృష్ణుడు దాన్ని ఎదిరించి దానితో యుద్ధం చేసి చంపేశాడు. ఇంతలో కొందరు గోపాలకులు వచ్చి బలరాముడు కాళీయుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడని కృష్ణుడితో చెప్పారు. కాళీయుడి మదం అణచటానికి కృష్ణుడు యమునా నదిలో కాళీయుడుండే మడుగు వద్దకు వెళ్ళాడు. మడుగులోకి దిగవద్దని అతన్ని గోపికలు వేడుకున్నారు. భయం లేదని చెప్పి కృష్ణుడు మడుగులోకి దిగాడు. ఒడ్డున ఉన్న గోపాలకులలో ఒక వృద్ధుడు, అయ్యయ్యో, నీరు తాగడానికి ఆ మడుగులో ప్రవేశించిన పులులు, అడవి పందులు, ఏనుగులు మరి కనిపించలేదు, అందులోకి పోవద్దు అని కేకలు పెట్టాడు. కృష్ణుడు కాళీయుణ్ణి పట్టుకుని అతని 5 శిరస్సులను కాళ్లతో తొక్కుతూ లొంగ తీసుకున్నాడు. కాళీయుడు కృష్ణుణ్ణి శరణు వేడుకుని మడుగు విడిచిపోవటానికి సమ్మతించాడు. నీ శిరస్సుపై నా కాళ్ల గుర్తులు చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు, వెళ్ళు అన్నాడు కృష్ణుడు. ఇంతలోనే ఒక భటుడు వచ్చి మధురా నగరంలో కంసమహారాజు ధనుర్మహం అనే ఉత్సవం చేస్తున్నారని, దానికి కృష్ణ బలరాములను ఆహ్వానిస్తున్నారని చెప్పాడు. మధురలో కంసుడు కృష్ణ బలరాముల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వారు చాలా గొప్ప బలపరాక్రమవంతులను విని వారిని నాశనం చేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేయించాడు. కృష్ణ బలరాములు మధురకు వచ్చారు. దారిలో మదనిక అనే కుబ్జ కనిపించింది. ఆమె వద్ద ఉన్న అగురు గంధాలు కృష్ణుడు తీసుకుని తన ఒంటికి రాచుకున్నాడు. తర్వాత అతను ఆమె శరీరాన్ని తన చేతులతో నిమిరేసరికి మదనిక తన కుబ్జత్వాన్ని పోగొట్టుకుని మామూలు మనిషి అయ్యింది. కృష్ణుడు పూలమాలలు తీసుకుని తన మెడలో వేసుకుని ధనుశాలలోకి వెళ్ళాడు. దానికి రక్షకుడైన సింహబలుడనేవాడు అడ్డు వస్తే వాణ్ణి ఎదిరించి అతని బాణాల్ని 2 ముక్కలుగా విరిచేశాడు. అక్కడి నుంచి అతను సభాభవనానికి బయలుదేరాడు. ఈ సంగతులన్నీ కంసుడికి ఎప్పటికప్పుడే తెలియవచ్చాయి. బలరామకృష్ణులను చంపటానికి ఆయన చాణూర ముష్టికులనే మల్లులను సిద్ధంగా ఉంచాడు. బలరామకృష్ణులు వచ్చారు. భటుడు వారితో, వారే మహారాజుల వారు, ప్రణామం చెయ్యండి అన్నాడు. ఎవరికి మహారాజు అని వారు అడిగారు. యావత్ ప్రపంచానికి మహారాజు అని భటుడు చెప్పాడు. మనం చూడం అన్నారు బలరామకృష్ణులు. కంసుడు కృష్ణుణ్ణి చూస్తూ, ఇతనా కృష్ణుడు? బలిష్టమైన బాహువులు, రొమ్ము కలిగి మదపుటేనుగులాగున్నాడు. నేను విన్న పనులన్నీ చేశాడంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయగలవాడే అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించగానే చాణూర ముష్టికులు కృష్ణ బలరాములను మల్లయుద్ధానికి ఉపక్రమించారు. క్షణంలో చాణూర ముష్టికులిద్దరూ చనిపోయారు. కృష్ణుడు సింహాసనం మీదికి లంఘించి, ఈ కంసుడిని ఇప్పుడే యమలోకానికి పంపుతాను అంటూ కంసుడి తల పట్టుకుని కిందికి విసిరాడు. కంసుడు చచ్చి పడిపోయాడు. ఇది చూసి కంసుడి పరివారం బలరామకృష్ణులపైకి రావటానికి ఉద్యమించారు. వారు
ఆ సైనికులను ఎదుర్కొనటానికి కూడా సిద్ధపడ్డారు. అయితే వసుదేవుడు వారితో, వీరిద్దరూ నా కుమారులే. వీడు రోహిణీ పుత్రుడు, వీడు దేవకీ పుత్రుడు. వీరినేమి చేయకండి అని హెచ్చరించారు. ఆయన చెరలో ఉన్న ఉగ్రసేన మహారాజును చెర విడిపించి పట్టాభిషేకం జరిపించారు. కథ సమాప్తం.